ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. మనం టీవీ ఉన్నది మన కోసం. ప్రస్తుతం ఎక్కడైనా కూడా ఈ లవ్ ట్రయాంగిల్స్ అనేటివి ఎక్కువ అవుతున్నాయి. అయితే ఈ లవ్ ట్రయాంగిల్ అంటే ఏముండదు, ఒక అబ్బాయిని ఇద్దరు అమ్మాయిలు లవ్ చేయడం, లేకపోతే ఒక అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు లవ్ చేయడం. ఇక వాళ్ళిద్దరిలో ఎవరిని చూస్ చేసుకుంటుంది అనే దానికి సంబంధించి జరిగే పోరనమాట. ఇదో పెద్ద యుద్ధంలాగా ఏముండదు. కొన్ని సార్లు ఇది చిన్నగా స్టార్ట్ అయిన ఈ ప్రేమ కథ, నన్ను కాకుండా తనని ప్రేమిస్తావా నువ్వు, నన్ను కాకుండా తనని దక్కించుకోవాలనుకుంటావా అని చెప్పేసి ఆ ట్రయాంగిల్లో సైడ్ అయిపోయిన వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళకి కోపాలు ఎక్కువ వచ్చేస్తాయి అనమాట. ఇక ఏం చేయాలో తెలియక నెక్స్ట్ ఆ ప్రియుడిని, అదేవిధంగా ప్రియురాల్ని చంపుకుంటూ ఉంటారు. సో ప్రజెంట్ ఇలాంటి ఘటనే ఒకటైతే బయటకు రావడం జరిగింది. అయితే ఇది ఎంత వింతగా ఉందంటే, ఆ వ్యక్తి చంపిన విధానం అంటే నార్మల్గా కత్తితోని పొడవడాలు, ఈ మధ్య కాలంలో వస్తున్నట్టుగా అలా కాకుండా, అంటే ఇప్పుడు చంపేసి పాతి పెట్టేది ఇవన్నీ కాదు. మేము యూనిక్గా చేస్తాం. లైసెన్స్డ్ గన్లు పెట్టుకొని ఆ గన్తోని పాయింట్ బ్లాక్లో షూట్ చేసేస్తాము. అదే విధంగా చంపిన తర్వాత అసలు ఏమీ తెలియని వాళ్ళలాగా ఉంటాము అన్నట్టుగా ఉంది. సో స్టోరీ ఏంటని కంప్లీట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మాయి పేరు షిఫా షేక్. తన వయసు 19 సంవత్సరాలు. అదేవిధంగా ఇంకొక అమ్మాయి వయసు 25 సంవత్సరాలు, అబ్బాయి వయసు 23 సంవత్సరాలు. వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. అదేవిధంగా ఆ అమ్మాయి ఎవరైతే షిఫా షేక్ అని ఉందో, ఆ అమ్మాయి కూడా ఈ అబ్బాయిని ప్రేమిస్తుంది. ఈ క్రమంలోనే ముగ్గురి మధ్యలో గొడవలు ఎక్కువగా వచ్చాయన్నమాట. ఈ ఘర్షణ జరుగుతున్న సమయంలోనే షిఫా షేక్ అడ్డు తొలగించుకోవాలనుకుంది ఈ జంట. అయితే షిఫా షేక్ తనని ప్రేమించిన విషయం తెలిసినప్పటికీ వద్దు అనుంటే అయిపోయేది కదా, ఇంత దూరం ఎందుకు వచ్చిందని ఈ విషయం తెలిసిన చాలామంది అంటున్నారు. అయితే ఇందులో భాగంగా శివాజీనగర్ ప్రాంతంలో మంగళవారం రోజు మధ్యాహ్నం మాట్లాడుకుందాం షిఫా అని తనకి ఫోన్ చేసి రప్పించారు. మాట్లాడుతున్న సమయంలో అటు ఇంకొక అమ్మాయితో మాట్లాడుతున్న సమయంలో ముఖంపై పాయింట్ బ్లాంక్ రేంజ్లో తుపాకీ గురిపెట్టి కాల్చి చంపేశాడు. పట్ట పగలే యువతి రక్త మడుగులో ఉండడంతో అక్కడ ఉన్న స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇక స్థానికులు గాయపడ్డ యువతిని పక్కనే ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. కానీ మార్గ మధ్యలోనే ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఇక స్థానికుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. 12 గంటల వ్యవధిలో ప్రజెంట్ సీసీటీవీ కెమెరాకి సంబంధించిన దాంట్లో వాళ్ళ ఫొటోస్, అదేవిధంగా వాళ్ళ వీడియోస్ అన్నీ చిత్రీకరించడంతో ఆ వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియా వేదిక కూడా పెట్టడం జరిగింది. ఇక హత్య జరిగిన తర్వాత పోలీసులు కేసు నమోదు చేసిన దానికి సంబంధించి ప్రజెంట్ అయితే వాళ్ళ ఇద్దరిని కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో ఇంకెవరెవరైతే, అంటే ఆ గన్ ఎక్కడి నుంచి వచ్చింది, అది లైసెన్స్డా కాదా ఏంటి అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. మరి ఒక నార్మల్గా 23 ఇయర్స్ అబ్బాయికి అసలు గన్ ఎక్కడి నుంచి వచ్చింది, మరి 25 ఇయర్స్ అమ్మాయి ఏమైనా సరఫరా చేస్తుందా, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరైనా పోలీసులు ఎవరైనా ఉన్నారా, లేకపోతే వాళ్ళకి సంబంధించి గన్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్గా మారింది. ఇక ఆ యువతి చనిపోవడంతో చాలామంది నీకు లవ్ చేయాలి అనే ఉద్దేశం లేకపోతే వదిలేయచ్చు కదా, అసలు ఈ లవ్ ట్రయాంగిల్కి సంబంధించి ప్రాణాలు తీయడం ఎందుకు, ప్రాణాలు తీసుకోవడం ఎందుకు, ఏమనిపిస్తుంది అంటే దేశవ్యాప్తంగా చాలామంది దగ్గర వింటూ వస్తున్నాం ఈ లవ్ ట్రయాంగిల్స్. అయితే ఒక చస్తారు అంటే వాళ్ళది వాళ్ళు వాళ్ళ ప్రాణం తీసుకుంటారు, లేదు అంటే పక్కన వాళ్ళ ప్రాణాలు తీస్తారు. అంటే మీ ప్రాణానికి మీరు ఎలాగో విలువ ఇవ్వట్లేదు, కనీసం పక్కన వాళ్ళ ప్రాణానికైనా విలువ ఇవ్వండి అని ఈ వీడియో చూసిన వాళ్ళు చాలామంది అయితే అంటున్నారు. సో మీరేమనుకుంటున్నారు, ఇలాంటి లవ్ ట్రయాంగిల్స్లలో ఇలా కుట్రపూరితంగా చంపడం కరెక్టా కాదా? ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇది వాళ్ళ వీడియో. స్టే ట్యూన్ టు మనం టీవీ.